హలో మ్యామ్. హలో అండి. సో ఈ మధ్య కాలంలో చిన్నపిల్లలకి సంబంధించి నాలా ఎవరైతే పేరెంట్స్ ఉంటూ ఉంటారో ఎస్పెషల్లీ చిన్నపిల్లలు పుట్టిన వెంటనే టీత్కి సంబంధించి 5 months 6 months వస్తుంది అన్నప్పుడు టెన్షన్ పడుతూ ఉంటుంటాం. అసలు రైట్ ఏజ్ ఏంటి పళ్ళు రావడానికి పిల్లలకి? కొంచెం లేట్ అయింది అంటే ఎక్కడలేని కంగారు వస్తూ ఉంటుంటుంది. అండ్ అందరూ అడుగుతారు కూడా, ఇంకా రాలేదా టీత్ అని కూడా. రైట్ ఏజ్ ఏంటి పిల్లలకి, అసలు చిన్నపిల్లలకి? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా పేరెంట్స్ కన్సర్న్ పిల్లలకి ఎప్పటి నుంచి పళ్ళు వస్తాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అన్నది. సో బేసిక్గా కరెక్ట్ ఐడియల్ ఏజ్ అంటే అకార్డింగ్ టు ద బుక్స్ ఆర్ అకార్డింగ్ టు ద థింగ్, ఐడియల్ ఏజ్ ఏంటంటే ఫస్ట్ కింద 2 పళ్ళు ఫస్ట్ ఇరప్ట్ అవుతాయి. దాని ఐడియల్ ఏజ్ 6 months. 6 months ఒక చైల్డ్కి 6 months వచ్చినప్పుడు ఆ 2 పళ్ళు రావాలనేది ఐడియల్ ఏజ్ అనమాట. సో ఒక్కొక్క చైల్డ్ డిఫర్స్, ఎవ్రీ చైల్డ్ డిఫర్స్. ఒక ఏజ్లో ఒకరికి వస్తుంది, లైక్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కరికి వస్తుంది. అందరికీ అదే 6 monthsకి రావాలని రూల్ లేదు. సో 6 monthsకి స్టార్ట్ అవుతుంది. కొంతమందికి 7th month, 8th month, 9th month అలా. బిఫోర్ 1 year మాత్రం ఆ ఫ్రంట్ 2 teeth వస్తాయి. తర్వాత నెక్స్ట్ పైన 2 teeth వస్తాయి. తర్వాత మళ్ళీ ఫ్రంట్ కిందన పక్కన ఆ ఫ్రంట్ 2 teeth పక్కన 2 పళ్ళు వస్తాయి. తర్వాత పైన ఆ మధ్యలో టీత్ పక్కన 2 పళ్ళు వస్తాయి. సో బై 1 or 1.5 year you will have 4 teeth in the lower side and 4 teeth on the upper side అన్నమాట. ఓకే, సో 1.5 year లోపల మొత్తం 8 teeth. ఆ 8 teeth మాత్రం వస్తాయి గ్యారంటీగా. దట్ డిఫర్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏజ్ లో అనమాట. అందరికి 6th month అంటే 6th monthకి వచ్చేయాలని రూల్ మాత్రం లేదు. అండ్ ఇంకొక విషయం, మీరు అన్నారు కదా ఫస్ట్ కింద టీత్ స్టార్ట్ అవుతుంది అని, బట్ కొంతమంది పిల్లలకి మనం పైన గమనిస్తూ ఉంటాం. సో అలా రావడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుంది అంటారా? సో ప్రాబ్లం ఏమి ఉండదా మెడికల్ ప్రకారం? మెడికల్ ప్రకారం చూసుకుంటే అలా ఏం ప్రాబ్లం ఉండదు. పైన ఆర్ కింద ఎనీథింగ్ ఎనీ దీంట్లో రావచ్చు. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ అట్ ఆల్. అంటే చేంజెస్ ఫర్ ఎవ్రీ చైల్డ్ అంతే. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. అండ్ వాళ్ళకి వచ్చి అమ్మో పక్క బాబుకి వచ్చేసాయి, మా బాబుకి రాలేదని చాలా మంది పేరెంట్స్ టెన్షన్ పడిపోతూ ఉంటారు అనమాట. సో డోంట్ కంపేర్. ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఐదర్ ఇన్ హెల్త్ పరంగా కానీ రీసెంట్లీ స్టడీస్లో కంపారిజన్. సో ఎవ్రీ చైల్డ్ ఈజ్ యూనిక్. వాళ్ళ టాలెంట్ వాళ్ళదే, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ థింగ్స్ వాళ్ళవే. సో యూ నీడ్ నాట్ కంపేర్ విత్ ఎనీవన్. సో అది అనమాట. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే ఆ టీత్ 6 months నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. పాల పళ్ళు అనేది మనం చెప్తుంటాం, మిల్క్ టూత్ అని చెప్తుంటాం. ఆ వయసు ఎక్కడి వరకు ఉంటూ ఉంటుంది? ఓకే, యాక్చువల్గా పాలపళ్ళు మనకి పర్మనెంట్ టీత్ మనం 32 పళ్ళు అంటాం. అవి పర్మనెంట్ టీత్. పాలపళ్ళు అనేవి మనకి 20 పళ్ళే ఉంటాయి. పైన 10 కింద 10 అవి పాలపళ్ళు అంటాము. ఇట్ స్టార్ట్స్ నేను మీకు ముందు చెప్పినట్టు 6 months ఏజ్ నుంచి టిల్ ద ఏజ్ ఆఫ్ 2.5 ఈ పాలపళ్ళు వస్తూ ఉంటాయండి. సో ఆల్ దంతాల వరకు 2.5 years వరకు మన పాలపళ్ళు వస్తూనే ఉంటాయి. సో 2.5 3 years వరకు ఆ డెంటిషన్ మొత్తం కంప్లీట్గా మనకు ఆ 20 పళ్ళు వస్తాయి అన్నమాట. అండ్ ఈ పాలపళ్ళు కూడా మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటాయి. అది అందరూ టెన్షన్ పడుతుంటారు, గ్యాప్స్ వచ్చాయి మా బాబుకి, పళ్ళన్నీ బాగానే వచ్చాయి కానీ గ్యాప్స్ వచ్చేసాయి. అది సహజం. పాలపళ్ళ మధ్యలో గ్యాప్ అన్నది సహజం. ఎందుకంటే పాలపళ్ళు ఎప్పుడు మనకి సైజ్ చిన్నగా ఉంటాయి పర్మనెంట్ టీత్ కన్నా. సో ఆ పర్మనెంట్ టీత్ పెద్దగా ఉంటాయి. ఆ పర్మనెంట్ టీత్ సైజ్ ఫిట్ అవ్వడానికి మనకి న్యాచురల్గా కొంతమంది పిల్లలకి, అది కూడా అందరి పిల్లలకి కాదు, కొంతమంది పిల్లలకి ఆ గ్యాప్స్ అన్నవి నార్మల్గా వస్తూ ఉంటాయి. కొంతమందికి దగ్గరగానే ఉంటాయి డెంటిషన్. సో ఆ పర్మనెంట్ టీత్ని అకామిడేట్ చేయడానికి పాలపళ్ళ మధ్యలో మనకి గ్యాప్స్ కనిపిస్తాయి అన్నమాట. సో ఫ్రమ్ 6 months to 3 years మనకు ఆ ఫుల్ డెంటిషన్ ఆఫ్ పాలపళ్ళు ఉంటాయి. అది ఎప్పటి వరకు 6 years వరకు ఉంటుంది మనకు ఫుల్ డెంటిషన్ ఆఫ్ మిల్క్ టీత్ అంటాం. పాలపళ్ళు అన్నది 6 సంవత్సరాల వరకు మనకు ఆ పాలపళ్ళు ఉంటాయండి. 6th year నుంచి పర్మనెంట్ టీత్ రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఊడేటప్పుడు పిల్లలకి అంటే పెయిన్ కానివ్వండి, లేదు అంటే ఇబ్బందులు ఏమైనా కనిపించే అవకాశం ఉంటుంది అంటారా? అది లేదండి, ఇబ్బందులు అయితే ఏముండదు. జనరల్ ప్రొసీజర్ ఏంటంటే కిందన మన ఆల్రెడీ పిల్లలకి ఆ పాలపళ్ళు కిందన బోన్లో పర్మనెంట్ టీత్ అన్నవి ఉంటాయి. చిన్న పర్మనెంట్ టీత్ బడ్స్ అంటాం మేము. అవి అంటూ ఉంటాయి. అవి వీళ్ళు గ్రో అవుతూ ఉంటే అవి కూడా గ్రో అవుతూ
అవి మన కింద పర్మనెంట్ టీత్ ఈ పాల పన్ను లోపల రూట్ ఉంటుంది కదా, పాల పన్ను బోన్ లో పట్టి ఉంటుంది, ఆ రూట్ ని అరగదీసుకుంటూ పర్మనెంట్ టీత్ బయటకు వస్తుంది అనమాట. ఓకే. అది కింద ఆ రూట్ ని అరగదీసుకుంటూ బయటకు వస్తుంది. ఆ రూట్ ని అరగదీసేసరికి పైన పాల పన్ను ఊగడం స్టార్ట్ అవుతుంది. ఆ ఊగడం స్టార్ట్ అయ్యి అది ఊడిపోయి ఆ ప్లేస్ లోకి పర్మనెంట్ ఆటోమేటిక్ గానే టీత్ రిమూవ్ వచ్చేస్తుంది. కాకపోతే ఇది కూడా అంతమందికి అందరికీ ఒకేలా ఉండదు. కొంతమందికి ఆ పన్ను ఊగకుండా వెనక నుంచో ముందు నుంచో కూడా రావచ్చు. ఓకే. సో పన్ను మీద పన్ను, పన్ను మీద పన్ను. సో ఇప్పుడు ఈ పాల పన్ను ఇక్కడ ఉందనుకోండి, కొంతమందికి ఇలా రావచ్చు, కొంతమందికి వెనక నుంచి కూడా రావచ్చు, కొంతమందికి దీన్ని అరగదీసుకుంటూ అదే లైన్ లో వస్తుంది, కొంతమందికి అటు ఇటు వస్తుంది. అప్పుడే మనకి ఆ పర్మనెంట్ డెంటిషన్ లో ఎగుడు దిగుడు పళ్ళు అలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయని. ఓకే. బట్ చాలా మంది అనేది ఏంటంటే ఎస్పెషల్లీ మదర్స్ కంప్లైంట్, మా బాబుకి ఇంకా పళ్ళు ఊడడం స్టార్ట్ అవ్వలేదు, మిల్క్ టూత్ అలాగే ఉంది, అసలు ఇవి ఊడట్లేదు, ఈ కంప్లైంట్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం మ్యామ్. సో అలా పాలపళ్ళు ఎప్పుడైతే ఊడడం స్టార్ట్ అవ్వకపోవడం ఉంటుందో ఎలా అంటారంటే ఒక డెంటిస్ట్ దగ్గరకు వచ్చి మనం ఏదైనా సజెషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు, అది మ్యాండేటరీ అని చెప్పొచ్చు? ఇప్పుడు 6th year నుంచి స్టార్ట్ అవుతాయండి చాలా మందికి. కింద పళ్ళు ఫస్ట్ ఊడతాయి, అది కూడా సేమ్. కింద పళ్ళు ఫస్ట్, కింద 2, మధ్యలో 2 పళ్ళు ఫస్ట్ ఊడి కొత్త పళ్ళు వస్తాయి. మళ్ళీ పైన 2 ఫస్ట్, మధ్యలో పళ్ళు 2 ఊడి కొత్త పళ్ళు వస్తాయి. లేకపోతే కింద సైడ్స్ మళ్ళీ సేమ్ అదే, ఈ 4 మళ్ళీ కొత్తగా వచ్చే పళ్ళు అనమాట. అవి కూడా దే వేరీ అకార్డింగ్ టు ద చైల్డ్. కొంతమందికి 6 years కూడుతుంది, కొంతమందికి 7 years కూడుతుంది, 7.5 కూడుతుంది. అలా అది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ద చైల్డ్. ఇప్పుడు మా చిన్న బాబే ఉన్నాడు, హీఈస్ ఆల్రెడీ 7 years, కాకపోతే ఇంకా వాడికి ఇంకా కింద పళ్ళు అసలు ఊగడం కూడా స్టార్ట్ అవ్వలేదు. సో నీడ్ నాట్ వరీ. బట్ కొంచెం ఒక 7.5 దాటాక జస్ట్ ఇఫ్ యూ గో టు ద డెంటిస్ట్ దే విల్ టేక్ అన్ ఎక్స్రే. అసలు కిందన పళ్ళు ఉన్నాయా, ఐ మీన్ బోన్ లో ఉన్నాయా లేదా అని చూస్తారు. బికాజ్ ఇక్కడ పన్ను మనకి ఇలా ఉంది, ఇక్కడ దాకా చిగురు అనుకోండి, ఓకే, ఇక్కడికి ఇది రూట్ పార్ట్ అనుకోండి, ఈ కింద నుంచి పన్ను వస్తుంది, ఈ కింద నుంచి పన్ను ఇలా వచ్చి ఈ పొజిషన్ లో ఉంది అనుకోండి. సో ఆ పన్ను మేబీ ఒక 6 months 1 year లో వచ్చేస్తుందని మనం గ్యారంటీ ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఇఫ్ యూ గో టు ద డెంటిస్ట్ ఒక ఎక్స్రే తీస్తారు అంతే, నథింగ్. చైల్డ్ కి ఏమి ప్రాబ్లం కూడా ఉండదు, జస్ట్ అన్ ఎక్స్రే వెదర్ ద టూత్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఆర్ నాట్, అంతే. అది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకుని యూ కెన్ ఇంకా టెన్షన్ ఫ్రీగా ఉండొచ్చు, అంతే, దట్స్ ఇట్. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే టీత్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుందో పిల్లలకి, మీరు అన్నట్టుగా కింద పళ్ళు పైన పళ్ళు వచ్చిన తర్వాత నమలగలడు పిల్లోడు అని కొంచెం హార్డ్ ఫుడ్ మనం ఇచ్చే ప్రయత్నం చేస్తుంటుంటాం. అలా ఇవ్వచ్చా పిల్లలకి టీత్? అంటే అప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవ్వకపోవడం, లేదు అంటే ఇవ్వకూడదు అన్న రూల్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, టీత్ లేదు, అలా ఏం లేదు. అలా నమలకూడదు అన్న ఇదేం లేదు. టీత్ యూజే మనకి గ్రైండింగ్, దే గ్రైండ్ మనకి ఈజీగా అది వెళ్ళి ఈజీ డైజెషన్ కోసమే కదా మన టీత్ యూజ్ అవుతాయి. సో టీత్ ఆర్ యూస్ఫుల్ ఫర్ గ్రైండింగ్. అలా నమలగలేడు అది కూడా ఏం లేదు. అండ్ కొంతమందికి ఏంటంటే ఆ పళ్ళు ఊగుతున్నప్పుడు ఆ స్టేజ్ ఉంటుంది కదా, ఆ స్టేజ్ లో కొంతమంది ఆ గట్టి వస్తువులు కొరకలేక పిల్లలు ఇబ్బంది పడతారు. కానీ లేదంటే చిల్డ్రన్ కెన్ ఈట్ ఎనీథింగ్ దే లైక్, అలా గట్టివి తినలేరు మాత్రం ఏం లేదు. ఓకే. సో పాలపళ్ళు అనేవి 20 వరకు ఉంటూ ఉంటాయి. అండ్ దాంతోపాటు 7.5 years వరకు కూడా మనం చూడొచ్చు పిల్లల్ని, అంటే ఊడే ఛాన్సెస్ ఆ ఏజ్ వరకు కూడా ఉంటుంది. ఆ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఊడే ఛాన్స్. అండ్ ఈ ఊడే ఐ మీన్ టీత్ ఊడే ఇది 13 years వరకు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఈ 20 teeth 13 years ఏజ్ వరకు దే కీప్ ఆన్. ఎందుకంటే వెనక 2 దంతాలు, చిన్నపిల్లల్లో చెప్తున్నాను, వెనక 2 దంతాలు ఆల్ సైడ్స్, సో 4 and 4 8 molars ఉంటాయి పిల్లలకి. అండ్ ముందు 6 + 6 12, సో మొత్తం 20. ఆ ఊడే ప్రక్రియ మనకి 6 నుంచి 13 years వరకు మనకి జరుగుతుంది అనమాట. సో అది దిస్ ఈస్ ద ప్రొసీజర్ విచ్ గోస్ ఆన్. అండ్ మనకి 6th yearలో 6th or 7th yearలో కొత్త పన్ను వచ్చేది ఏంటంటే ఫస్ట్ దంతం, పర్మనెంట్ దంతం. అది ఊడి రాదు, కొత్తగా వస్తుంది. అది ఏ పన్ను ఊడి అది రాదు అనమాట. సో అది కొత్తగా మనకి బయటికి ఇరప్ట్ అవుతుంది అనమాట. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కన్సర్న్, 9-10 yearsకి ఈ ముందు పళ్ళన్నీ ఊడతాయి, ముందు 4 అండ్ కింద 4 ఊడతాయి. అవి
కొంతమందికి స్ట్రైట్ గా చక్కగా పళ్ళ వరుస నీట్ గా వచ్చేస్తాయి, కొంతమందికి ఆ పై ముందుకి వెనక్కి రావడం వల్ల ఎగుడు దిగుడు వస్తాయి, కొంతమందికి ఇలా ఫ్లేర్ అయిపోయి వస్తాయి, కొంతమందికి ఇలా వస్తాయి, అన్ని డైరెక్షన్స్ లో వస్తాయి అనమాట. ఒక్కొక్క చైల్డ్ కి ఒక్కొక్కలా వస్తాయి. సో పేరెంట్స్ ఏం కన్సర్న్, ఏమి టెన్షన్ పడతారు, ఇదేంటి ఇప్పటి నుంచే మా బాబుకి మా పాపకి ఇలా వచ్చేసాయి, ఎలా ఉంటుందో డెంటిషన్ అంటారు. దానికి కూడా మా డెంటల్లో ఒక టర్మ్ ఉంది, అగ్లీ డక్లింగ్ స్టేజ్ అంటాం దాన్ని. సో దాంట్లో ఏంటంటే పిల్లలకి దట్ ట్రాన్సిషన్, పాల పళ్ళ నుంచి పర్మనెంట్ పళ్ళ ట్రాన్సిషన్ లో ఆ ఎగుడు దిగుడు వాటిలో ఆ ట్రాన్సిషన్ ఫేజే అది, దానికి అలా పేరు పెట్టారనమాట. సో అప్పుడు యూ నీడ్ నాట్ వరీ అసలు. అప్ టిల్ 13 till ఆల్ ద డెంటిషన్ ఆర్ కరెక్ట్. అంటే ఊడి వస్తున్నప్పటి వరకు అంటే 80% or 70 to 80% we need not intervene అనమాట. మనం కదలచక్కర్లేదు, క్లిప్స్ పెట్టి దాన్ని రెస్ట్రిక్ట్ చేసి. చాలా మంది పేరెంట్స్ చిన్న వయసులోనే అది అంటే నేను అందరికి జనరలైజ్ చేయట్లేదు, బట్ 70 to 80% we need not intervene. కొంతమందికి ఆ పళ్ళు రాక కొంతమందికి ఇంటర్వ్యూన్ అవ్వాల్సి వస్తుంది, బట్ నాట్ ఎవ్రీ వన్. సో అవి వచ్చి జా గ్రో అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఎగుడు దిగుడు వచ్చాయి, కాకపోతే వాళ్ళ ఏజ్ తో పాటు వాళ్ళు పెరిగే దాంతో పాటు ఈ బోన్ గ్రోత్ కూడా ఉంటుంది కదా ఆ బోన్ లో. సో ఆ బోన్ గ్రోత్ అయ్యేసరికి ఈ టీత్ అన్ని అకామిడేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీ నీడ్ నాట్ ఇంటర్వీన్ ఇన్ బిట్వీన్. సో డిస్టర్బ్ చేయకుండా 13 years ద లాస్ట్ మోలర్ వాళ్ళకి ఏదైతే పాల పన్ను ఉందో అది ఊడిపోయి మళ్ళీ కొత్తగా ప్రీ మోలర్స్ వస్తాయండి. అవి వచ్చేసాక అప్పుడు వీ కెన్ సీ, ఇక్కడ ఈ బాబుకి ఇంకా ప్లేస్ లేదు, ఎగుడు దిగుడు పళ్ళు సెట్ అయ్యే ఇది లేదు అనుకున్నప్పుడు దెన్ వీ కెన్ ట్రీట్మెంట్ ఫర్దర్ గా మనం ప్లాన్ చేయొచ్చు. అది సో 13 years వరకు అయితే మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడమే మంచిది. సో దాన్ని న్యాచురల్ గా ఎదగనివ్వడం అనేది చాలా మంచి ప్రాసెస్. చాలా డీటెయిలింగ్ ఇచ్చారు మ్యామ్ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎస్పెషల్లీ ఎవరైతే పేరెంట్స్ ఈ ఎపిసోడ్ చూస్తుంటుంటారో పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత కూడా టీత్ రాకపోవడము, మాకు 7 years అయిపోయింది, 6 years అయిపోయింది, కొంతమంది పిల్లలకి కనిపించవు, అంటే కొన్ని టీత్ కనిపించదు, ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. లేదు పళ్ళు వచ్చాయి కానీ ఊడట్లేదు, ఇంకా ఊడడం స్టార్ట్ అవ్వలేదు, 13 years 12 years 11 years కూడా వచ్చేసాయి అని ఇలా చెప్తూ ఉంటుంటారు. ట్రీట్మెంట్స్ కోసం మీరు అన్నట్టు ఏదైతే మ్యాండేటరీ ఉంటుంటుందో ఒక ఎక్స్రే తీసి వాళ్ళకి అసలు గ్రోత్ ఉందా లేదా, పర్మనెంట్ టీత్ కనిపిస్తుందా లేదని చూడాలి అంటే మన దాకా అప్రోచ్ అవ్వచ్చు అంటారా విజయవాడ ప్రాంతంలో ఎవరైతే ఉంటుంటారు? యా ష్యూర్, గ్యారంటీగా దే కెన్ అప్రోచ్ అస్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి పళ్ళు ఊగవు కానీ ముందు నుంచి వెనక నుంచి పళ్ళు వచ్చేస్తాయి బయటికి, పన్ను మాత్రం పైన పాల పన్ను ఊగదు. సో అలాంటి వాళ్ళకి వీ హ్యావ్ టు ఇంటర్వ్యూన్. నేను మీకు చెప్పాను ఇప్పటిదాకా 13 years వరకు వీ నీడ్ నాట్ ఇంటర్వ్యూన్. అది రెగ్యులర్ గా జరిగే ప్రాసెస్. కొంతమందికి అవుట్ ఆఫ్ ద బాక్స్, కొంతమందికి పాల పన్ను ఊగదు కాకపోతే ముందు నుంచి వెనక నుంచే పన్ను వచ్చేస్తుంది. బట్ దానికి పేరెంట్స్ కొంతమందికి దే షో కన్సర్న్ అనమాట, ఊగట్లేదు కానీ పళ్ళు వస్తే పన్ను మీద పన్ను అలా. అది కూడా ఆ స్పెసిఫిక్ ఏజ్ దాటాక మేబీ మేము ఒక 6 months to 1 year వెయిట్ చేస్తామండి. అది కూడా వీ డోంట్ ఇంటర్వ్యూన్ ఇమీడియట్లీ, వెంటనే వస్తే తీసేస్తాము అన్నది లేదు. 6 to 1 year వి వెయిట్, అబ్జర్వ్ చేస్తాం. ఈ లోపు పన్ను ఏమైనా ఊడడం స్టార్ట్ అవుతుందా, దాని అంతటా అది ఊడిపోతుంది. ఎందుకంటే పాల పన్ను ఈజ్ ద గైడ్ ఫర్ ద పర్మనెంట్ టీత్. సో పాల పన్ను ఫస్ట్ ఉంటేనే అది గైడ్ చేస్తుంది మన పర్మనెంట్ టీత్ ని బయటికి రావడానికి. ఆ పాల పన్ను లేకపోతే అది గైడెన్స్ ఉండక అది ముందు వెనక మళ్ళీ ఎగుడు దిగుడు పళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అది అబ్జర్వ్ చేసి ఒకవేళ అప్పటికి ఊడకపోతే దెన్ విజిట్ చేస్తే మేము అది జస్ట్ ఒక చిన్న ఎనస్థీషియా లైక్ వి యూస్ స్ప్రే, ఫస్ట్ ఎనస్థెటిక్ స్ప్రే ఉంటుంది. ఎందుకంటే చిల్డ్రన్ ఆర్ వెరీ ఇంజెక్షన్ అంటేనే భయపడిపోతారు కదా. సో ఎనస్థెటిక్ స్ప్రే ఉంటుంది, అది ఆ టీత్ ద సిరెంజ్ ప్రిక్ ని కూడా కాస్త వాళ్ళకి పాసిఫై చేసే ఇది ఉంటుంది. దెన్ వి గివ్ ఎనస్థీషియా అండ్ వి రిమూవ్ ద టీత్. దట్ టు ఆఫ్టర్ దిస్ అబ్జర్వేషన్ అండ్ ఆల్. అది ఏది కంగారు పడకుండా చేయొద్దు మనం, వీ షుడ్ గో విత్ ద నేచర్ అంతే. అది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.